ఆ రోజు టైం మధ్యాహ్నం 2 గంటలు. 2 గంటల సమయంలో తమ తోటి స్నేహితులతోటి సాయి, రాజు ఇద్దరూ కూడా వారి కాలేజ్ హాస్టల్‌లో 13 నంబర్ రూమ్‌లో ఏం జరుగుతుందో మేము ప్రూవ్ చేస్తాం. అక్కడ దెయ్యం ఉందో మరి ఇంకేమైనా ఉందో మేము క్లియర్‌గా మీకు వీడియో తీసి చూపిస్తాము. ఛాలెంజ్ అని చెప్పేసి ఆ కాలేజ్ హాస్టల్‌కి వెళ్ళడానికి రెడీ అవుతారు. ఇక్కడ సాయి ధైర్యవంతుడు, రాజు పరమ పిరికివాడు. వీళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులు. ఇద్దరూ అనుకున్నట్లుగానే ఆ రోజు రాత్రి అర్ధరాత్రి 11 గంటల సమయంలో ఒక కెమెరా అలాగే ఒక టార్చ్ లైట్ తీసుకొని ఆ కాలేజ్ హాస్టల్‌కి వెళ్ళడానికి బయలుదేరతారు. ఒకప్పుడు ఈ కాలేజ్ హాస్టల్ బానే ఉండేది. బట్ కొన్ని సంవత్సరాలుగా అది మూసివేయబడింది. ఆ పక్కన వేరే కాలేజ్ హాస్టల్‌ని కట్టించారు. ఇప్పుడు ఆ మూసివేయబడ్డ కాలేజ్ హాస్టల్‌లోకి వీరిద్దరూ కూడా కెమెరా, టార్చ్ లైట్ తీసుకొని బయలుదేరారు. ముందుగా గోడ దూకి వెళ్ళి, ఆ తర్వాత కొంత దూరం నడిచాక ఒక పెద్ద డోర్ అయితే ఉంటుంది. ఆ డోర్‌ని తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళిపోయారు. డోర్ అంతా కూడా మొత్తం బూజుతోటి నిండిపోయి ఉంటుంది. ఆ హాస్టల్‌లో మొత్తం 50 గదులుంటే, అందులో 13 నంబర్ రూమ్‌లో చాలా భయంకరంగా ఉంటుంది. ఎవరు కూడా అటువైపు వెళ్ళే సాహసం చేయలేదు. ఇంతకుముందు కొంతమంది విద్యార్థులు ఆ గదిలో ఏముందో కనుక్కోవడానికి ట్రై చేసినా కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు. వాళ్ళు ఏమైపోయారో కూడా ఎవరికీ తెలీదు. అలా ఇద్దరూ లోపలికి వెళ్ళిన తర్వాత సడెన్‌గా వారికి ట్యాప్ కారుతున్న సౌండ్ వినపడింది. ఆ సౌండ్ విన్న తర్వాత రాజు ఒకటే మరి పెద్దగా అరిసి భయపడుతూ ఉంటే సాయి పాత ట్యాప్ కదా లీకేజ్ అవుతుంది ఏం భయపడకు అని ట్యాప్‌ని బంద్ చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ట్యాప్ కారుతూ ఉంటుంది. ఈసారి సాయి కూడా ఇక్కడొద్దు మనం ముందుకు వెళ్ళి చూద్దాము అనుకున్నట్లుగానే ఛాలెంజే అని చెప్పేసి ముందుకు వెళ్తారు. అక్కడ కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత వారికి 13 నెంబర్ రూమ్ కనపడుతుంది. మెల్లిగా టార్చ్ లైట్ ఆన్ చేసుకొని ఆ రూమ్‌లోకి వెళ్తే మొదటిగా ఆ రూమ్ అంతా కూడా చీకటిగా ఉంటుంది. వాళ్ళ గుండె చప్పుడు వేగంగా కొట్టుకుంటుంది. ఆ టైంలో కూడా వాళ్ళు ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉంటారు కెమెరాలో. సడెన్‌గా అక్కడ ఒక బుక్ ప్రత్యక్షమయ్యి ఆ బుక్‌లో పేజెస్ వాటంతటికవే తిరిగిపోతూ ఉంటాయి. అది చూసి ఇద్దరూ కూడా ఒక్కసారిగా భయపడతారు. ఇక వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో సడెన్‌గా ఒక క్యాండిల్, ఆ వెలుతురులో ఒక బాలుడు కనపడతారు. ఆ బాబుని చూసి "ఎవరు నువ్వు? ఇక్కడెందుకున్నావు ఇంత రాత్రి పూట? అయినా ఇప్పుడు బుక్ ఎందుకు చదువుకుంటున్నావు?" అని అడిగితే ఆ బాబు "నన్ను ఎవరికీ చెప్పకండి. నా గురించి మా పేరెంట్స్‌కి చెప్పొద్దు. నేను వెంటనే చదువుకొని వెళ్ళిపోతాను" అంటాడు. ఒక విధమైన వెకిలితనంతో నవ్వుతాడు. అది చూసి వీళ్ళిద్దరూ కూడా చాలా భయపడతారు. ఈలోపు ఆ రూమ్‌లో నుంచి భయంకరంగా బ్లడ్ ఏరులై పారుతూ ఉంటుంది. ఇంకా ఇద్దరూ కూడా సాయి, రాజు బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా ఉంటుంది. మనకింకా డోంట్ డిస్టర్బ్ అనే ఒక బోర్డు ఆ రూమ్ బయట పెట్టినట్టు కనపడుతుంది. అంటే ఆ బాబు వాళ్ళిద్దరిని కూడా చంపేసాడు.